ఈ రివ్యూ కేవలం బిగ్ బాస్ చూపించిన ఎపిసోడ్ ఉదాశించి మాత్రమా ఎవరి మీద్ మాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు. సో కవున ఏవ్థూ ప్రజలకు తెలియజేలి విషయం హర్ట్ అవ్కండి, ఎవరిని హర్ట్ చేయకండి. నువ్వు మనిషివా పశువా? అలా కొడతావంటే చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎవడనున్నాడా? యునానిమస్ లాగేసుకున్నారు కదరా, నాశనం అయిపోతారు. ఏంటన్నా మీరు స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 7 రివ్యూకి స్వాగతం. ఈరోజు హైలైట్ మాత్రం ఆలీబాబా 40 దొంగలు దొరికేశారు ఇంట్లో. అండ్ ఇంట్లో జరిగిన ఫస్ట్ ఎలిమినేషన్. సో మన ఎపిసోడ్ దానికి వెళ్తే హరీష్ గారు మాత్రం ఈరోజంతా ఒక మూడీ ఫేస్తో ఉన్నారు. ఎందుకంటే ఆయనకు అర్థమైంది ఎక్కడో బ్యాడ్గా నేను వెళ్తున్నాను, కానీ నేను ఇప్పుడు గుడ్ అవ్వాలి అంటే సంథింగ్ ఏదో ఒక చేంజ్ చేసుకోవాలి అన్న ఒక థాట్ ప్రాసెస్లో అయితే ఉన్నారు. సో ఆయన మాత్రం మొత్తం ఎపిసోడ్ అంతా డిస్కనెక్టెడ్గానే ఉన్నారు. తర్వాత మనకి మిరాయి టీం నుంచి తేజ సజ్జ గారు హీరోయిన్ వచ్చారు. సో వాళ్ళు రితిక గారు. సో టాస్క్ అనేది వాళ్ళిద్దరిని కెప్టెన్స్గా పెట్టి ఒక టాస్క్ పెట్టారు. ఇట్స్ లైక్ ఒక సాంగ్ నేమ్ చెప్తారు, పిక్షనరీలో చేసినప్పుడు ఏ టీం అయితే ఫస్ట్ దాన్ని గెస్ట్ చేసి చెప్తారో వాళ్ళు విన్నర్స్ అన్నట్టు పెట్టారు. ఇక్కడ తేజ సజ్జ గారు ముందు నుంచి నేను ఇమాన్యుయల్ సపోర్ట్, నాకు ఇమాన్యుయల్ అంటేనే ఇష్టం అని చెప్పి స్ట్రెస్ చేయడం అనేది అంటే ఒక పాయింట్ వరకు బాగానే ఉంది. తర్వాత మరీ ఎక్కువ స్ట్రెస్ చేసేస్తున్నారా అంటే మీకు వచ్చే టీము, మీ కింద ఆడే టీం కూడా అరే మా కెప్టెన్కి మా మీద ఇంట్రెస్ట్ లేదు అన్న కైండ్ ఆఫ్ థాట్ వచ్చేస్తుంది కదా, ఎందుకు మరీ అంత స్ట్రెస్ చేస్తున్నారు అనిపించింది. కానీ ఒక ఫన్ బ్యాంటర్ నడిచింది. అంటే ఇమాన్యుయల్ ప్రతిసారి రావడం, ఓడిపోవడం, తర్వాత మళ్ళీ తేజస్ జగర్ నా పరువు నిలబెట్టాలరా నువ్వు అని చెప్పేసి మళ్ళీ ఛాన్స్ ఇవ్వడం, మళ్ళీ ఓడిపోవడం. సో ఒక కైండ్ ఆఫ్ ఫన్ బ్యాంటర్ అయితే నడిచింది. సో దీంట్లో ఓనర్స్ గెలిచారు. సో తేజ సజ్జ గారి టీం గెలిచింది. ఓనర్స్ ఏమో వెంటనే గెలవగానే ఆయనకి ఇష్టం లేదులేండి మేము గెలవడం అని చెప్పేసి అనగానే, లేదు నేను మీ కెప్టెన్ కాబట్టి నా లక్కీ చామ్ మీకు పనిచేసిందని కవర్ చేసుకున్నారు. కానీ వాళ్ళు కూడా హట్ అయినట్టున్నారు ఓనర్స్ కూడా, అదేంటి అసలు మా కెప్టెన్గా ఉండడానికి ఇష్టం లేదు, ఇమాన్యుయల్ అంటే అంత ఇష్టం ఏంటి అన్న కైండ్ ఆఫ్ అది నడిచింది టాస్క్లో. తర్వాత ఈరోజు ఇంకోటి ఏంటంటే ప్రియా గారు కొంచెం జల్సా సినిమాలో మనకి సునీల్ గారికి చెప్పినట్టు ఏదైనా మాట్లాడే ముందు లేదా చేసే ముందు ఒక 10 seconds ఆలోచించి మాట్లాడడం బెటర్ అనిపిస్తుంది ఆవిడ. ఎందుకంటే ఆవిడ వెంటనే తనూజా గారినో లేకపోతే ఎవరినో పాయింట్అవుట్ చేయగానే వీళ్ళు మాకు చెప్తారు సార్, మళ్ళీ దొంగతనాలు చేసే వాళ్ళు మాకు చెప్తారు అనగానే వెంటనే నాగార్జున గారు కూడా ఆవిడ కూల్ డ్రింక్ తాగింది, వాళ్ళు ప్లాన్ చేసి దొంగతనాలు చేసింది అన్నీ వీడియోస్ చూపించారు. సో ఆవిడ ఆల్రెడీ చేశారని ఆవిడ తెలుసు కాబట్టి అలాంటి స్టేట్మెంట్స్ ఎందుకు అనేది నా పాయింట్. సో అక్కడ ఒక సెక్షన్ మళ్ళీ అక్కడ అయింది. తర్వాత ఈ టాస్క్ అయిన తర్వాత మెయిన్ టాస్క్ అంటే బిగ్ బాస్ ఏమన్నారంటే మొత్తం ఉన్న టెనెంట్స్లో ఒకరికి పర్మనెంట్ ఓనర్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు. సో వాళ్ళకి నిన్నే చెప్పారు ఒక టాస్క్ అనేది పెడతామని. ఆ టాస్క్ చూపించారు. సో దాంట్లో ఒక కన్వేయర్ మీద పేపర్స్ వస్తాయి, దాని మీద ఓనర్ అనే ఒక స్టాంప్ వేసి బ్యాలెట్ బాక్స్లో వేయాలి. ఈ టాస్క్ మాత్రం అంటే నాకు ఫైర్ కనిపించింది, కానీ ఎక్కడూ బర్నీ గారు కొంచెం ఓవర్ బోర్డ్ అవుతున్నారా అన్న పాయింట్. ఎందుకంటే ఈ 1 week జనాలందరూ ఆయనతో చాలా క్లోజ్గా ఉన్నారు, ఆయన చాలా సాఫ్ట్, చాలా మంచి నేచర్డ్, అందరికి హెల్ప్ చేస్తారు అన్న ఒక పర్సెప్షన్లో ఉన్నారు కాబట్టి నాకు తెలిసి దాని పెద్ద ఇష్యూ క్రియేట్ అవ్వలేదు. కానీ అదే ఒక సంజన గారు కానీ ఎవరైనా ఇలా చేసుంటే అదొక బ్యాడ్ పర్సెప్షన్ క్రియేట్ అయ్యేది. ఎందుకంటే చూడడానికి కూడా అనిపించింది కొంచెం అగ్రెసివ్ అవుతున్నారు ఆయన అనేది అనిపించింది. కానీ కొంచెం ఆయన చూసుకోవాలి అది. ఎందుకంటే గేమ్ స్పిరిట్ అనేది ఓకే, అందరూ ఆడడానికి వచ్చారు, అందరూ గెలవడానికి వచ్చారు. కానీ గేమ్ స్పిరిట్లో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్సే రేపు చాలా పెద్ద ఇష్యూస్ కింద క్రియేట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి ఆయనకి ఇంకా ఇదే ఫస్ట్ టాస్కే ఆయన ఏమంటారు యునానిమస్గా అందరూ ఎవరు బాగా ఆడారంటే బర్నీ గారే బాగా ఆడారు, ఆయనే మా పర్మనెంట్ ఓనర్ మా తరపు నుంచి అని చెప్పడం అంతా బాగుంది. సో వాళ్ళందరూ స్పోర్టివ్గానే తీసుకున్నారు. కానీ చూసే ఆడియన్స్ అంటే పర్స్పెక్టివ్ ఒక్కొక్కరిది ఒక్కోలా ఉండొచ్చు. కానీ నాకు మాత్రం కొంచెం నెక్స్ట్ టాస్క్లు చూడాలి, ఇంకా ఫిజికల్ టాస్క్లు వచ్చిన తర్వాత అది ఎలాగా టర్న్అవుట్ అవుతుందో చూడాలి. సో ఇప్పటికైతే మనకి సంజన గారిని అండ్ బర్నీ గారిని కలిపేస్తే ఆల్మోస్ట్ 8 members ఓనర్స్ అయిపోయారు, 6 members టెనెంట్స్ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఎలిమినేషన్ 60. సో టెనెంట్స్ నుంచి ఒకరు తగ్గారు. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఓనర్స్ ఎక్కువ అయ్యారు అండ్ టెనెంట్స్ అనేది తక్కువ అయ్యారు. కాబట్టి ఇప్పుడు డైనమిక్ ఎలా మారుద్ది.
సో పని చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు, వాళ్ళ మీద పని బర్డెన్ ఎక్కువ పడుతుంది. సో ఎక్కువ పని చేయాల్సి వస్తుంది, ప్లస్ ఎలాంటి పర్క్స్ ఉంటాయి, రేపొద్దున వాళ్ళు ఎలాగ దాన్ని ఏమంటారు డీల్ చేస్తారు అనేది కూడా చూడాలి. సో మండే నుంచి దట్ విల్ బి ఇంట్రెస్టింగ్ టు వాచ్. తర్వాత శ్రేష్ఠి గారిని ఎలిమినేట్ చేశారు, ఆ స్టేజ్ మీదకి వచ్చారు. సో నాకు శ్రేష్ఠి గారు ఎందుకు ఎలిమినేట్ అయ్యారు అంటే మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. అంటే ఆవిడకి ఏదైనా స్ట్రాంగ్ స్టోరీ ఇంకా ఫామ్ అవ్వలేదు, ఇంకా ర్యాండమ్గా ఇష్యూ వచ్చినప్పుడు లేకపోతే ఆవిడకి హర్ట్ అయినప్పుడు ఆవిడ రియాక్ట్ అవుతున్నారు. సో ఇంకా స్ట్రాంగ్ స్టోరీ ఏం లేదు, ఏది డిస్టర్బ్ అవ్వదు అన్న పాయింట్ అవ్వచ్చు, లేదా ఓటింగ్ అనేది కూడా తక్కువ ఉండొచ్చు. డిమన్ పవన్ అండ్ సృష్టి వచ్చారు. సో ఓనర్స్ అందరిలో డిమోన్ పవన్ కి తక్కువ అంటే నాకు అర్థంగా డిమోన్ పవన్ ఓటింగ్ పర్పస్ తోనే వచ్చారు ఇంట్లోకి. ఆ ఓనర్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో డిమోన్ పవన్, పవన్ కళ్యాణ్ అండ్ మనకి ప్రియా అనుకుంటా. సో వీళ్ళు ఓటింగ్ పర్పస్ మీదే వచ్చారు. సో వీళ్ళకి ఇప్పుడు సడన్ గా ఫస్ట్ వీక్ ఓటింగ్ లోనే మిగతా ముగ్గురు కన్నా వీళ్ళకి ఓటింగ్ ఎలా మిగతా ముగ్గురులో ఎవరు నామినేషన్ మిగతా ముగ్గురులో ఎవరు నామినేషన్ లేరు. సో మేబీ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓనర్స్ లో డిమాన్ పవన్ కి తక్కువ వచ్చి ఉండొచ్చు, ఇక్కడ సృష్టికి తక్కువ వచ్చి ఉండొచ్చు. సో సృష్టిని తీసేయడానికి మాత్రం డిమాన్ పవన్ కి ఇంకా మనకు ఒక స్టోరీ కనిపిస్తుంది. సో మల్టిపుల్ వేస్ లో అతను గేమ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సృష్టికి మాత్రం ఇంకా ఇది స్టార్ట్ అవ్వాలా, కానీ పొటెన్షియల్ ఉంది. ప్లస్ ఇంకా ఏమంటారు షీఈ్ నాట్ దట్ ఓల్డ్, ఇంకా వచ్చి ఇంకా నెక్స్ట్ సీజన్స్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోతే ఇంకా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఆవిడ. ఏవి కూడా చూసాం, ఇట్స్ లైక్ ఓన్లీ మేజర్ ఇష్యూస్ ఆవిడ దాంట్లో చూపించింది మాత్రం సంజన గారిని వచ్చి మీకు సిగ్గులేదా అన్న ఆ పాయింట్ ఒకటి. తనుజ ఏదో ఒక పేపర్ ఇస్తున్నప్పుడు వచ్చి దాన్ని కొంచెం రూడ్గా తుడిచి చూసుకోవాలి కదా. సో ఆ రెండు ఇష్యూస్ కొంచెం మేజర్ హైలైట్ చేశారు. మీదంతా బబ్లీగా అంతా అయిపోయింది. సో శ్రేష్ఠి గారు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఆవిడకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే జెన్యున్ గా ఎవరున్నారో వాళ్ళ ఒక ఫోర్ నేమ్స్ చెప్పండి, ఎవరైతే కెమెరా కోసం యాక్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఒక 4 నేమ్స్ చెప్పండి అన్నారు. సో జెన్యున్ గా ఉన్న 4 నేమ్స్ ఫస్ట్ ఆవిడ రాముతో స్టార్ట్ చేశారు. సో మనకు తెలిసింది రాము. సో ఎలాంటి పెద్ద ఇష్యూస్ ఏం లేవు, ప్లస్ కామ్ గా తన వర్క్ తను ప్రాపర్ గా చేసుకున్నాడు, అందరితో బాండింగ్ ఉంటుంది. సో రాము, మనీష్ ఫేర్ గా ఉంటున్నారు, అన్బయాస్డ్ గా ఉంటున్నారు అని చెప్పి మనీష్ ఫేర్ అండ్ అన్బయాస్డ్. హరీష్ వచ్చి మనకి నాకు కొంచెం ఇష్యూ వచ్చినప్పుడు లేకపోతే నా కట్ అయినప్పుడు ఆయనే వచ్చి ఫార్వర్డ్ వచ్చి నాకు హెల్ప్ చేస్తా అని చెప్పేసి వాలంటీర్ చేశారు. సో ఈజ్ అ గుడ్ పర్సన్ అన్నట్టు. ఫ్లోరా వచ్చి అందరితో బాగా మాట్లాడుతున్నారు, ఎలాంటి ఏమంటారు ఇప్పటికైతే మేజర్ ఇష్యూస్ ఎవరి మీద టార్గెట్ చేయడం, ఎందుకంటే సంజన గారు ఆల్రెడీ అందరికీ టార్గెట్ కాబట్టి అది ఎవరు కన్సిడర్ చేయట్లేదు. సో ఫ్లోరా గారు అందరితో బాగుంటున్నారు అన్న పాయింట్. సో మనం కూడా చూస్తున్నాం అందరితో బాగానే ఉన్నారు. సో ఆ 4 మెంబర్స్ని జెన్యూన్ అని చెప్పారు. కెమెరా కోసం యాక్ట్ చేస్తున్నారు అనేటప్పటికి ఇక్కడ ఉన్న మేజర్ ఇష్యూ ఏంటంటే ఆ సంజన గారు ఎగ్గు తిన్నప్పుడు నాకు చెప్పలేదు మీరు, నేను అడిగినా చెప్పలేదు అన్న ఒక్క పాయింట్ మీద ఇద్దరికి ఇచ్చారు, తనూజ అండ్ బర్నీ గారికి. అండ్ రీతు తన పర్సనల్ ఉండొచ్చు, అంటే తన ఫేస్ మీద ఒకటి ఉంటారు, బయటకు ఒకటి మాట్లాడతారు అన్నారు, కానీ దానికి ఎగ్జాంపుల్ ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ అన్నట్టు ఏం చెప్పలేదు. సో ఆవిడ అబ్జర్వేషన్ అయి ఉండొచ్చు. సో మేజర్గా ఫేక్ అనేది మాత్రం ఆ తనుజ అండ్ బర్నీకి మాత్రం ఆ ఎగ్ ఇష్యూ వల్లే. నేను వచ్చి అడిగాను, చాలా నమ్మకం పెట్టుకున్నాను, బర్నీ గారిని అయితే నేను అన్నా అని పిలిచాను, నేను అన్నా అని పిలిచిన తర్వాత కూడా మీరు నాకు చెప్పలేదు అన్న కైండ్ ఆఫ్. సో ఆవిడకి అదేదో చాలా గట్టిగా తగిలింది. ఆ రోజు కూడా చూసాం ఆ ఇష్యూ జరిగినప్పుడు అసలు క్యారెక్టర్ కొన్ని బ్రేక్అవుట్ అయిపోయి బయటకు వచ్చి పరిగెట్టుకుంటూ అసలు ఆవిడ ఏంటి అది ఇది అని చెప్పి అరిచారు. సో అది మాత్రం ఆవిడ ట్రిగర్ పాయింట్. సో షష్ఠి ఆ పాయింట్ దగ్గర స్టక్ అయిపోయారు. బర్నీ గారు కూడా లేచి లేదమ్మా, సో ఆయన కూడా కొంచెం ఇమోషనల్ అయ్యారు. సో వాళ్ళిద్దరూ అక్కడ ఆ పాయింట్ దగ్గర 4th పర్సన్ ఇంకెవరూ లేరని చెప్పేసి ఇంకా ఆ టాస్క్ అక్కడ ఎండ్ చేశారు. నాగార్జున గారు నువ్వు వెళ్తూ ఒక బిగ్ బాంబ్ వేసి వెళ్ళాలి అంటే ఏంటి అంటే మీ టాస్క్ అంటే షష్ఠికి వచ్చిన డ్యూటీని వేరే ఎవరితోనే స్వాప్ చేసుకోవాలి అన్నప్పుడు సుమన్ గారు మీకు ఎలాగో ఏం డ్యూటీస్ లేవు కదా అంటే నాగార్జున గారు కూడా సుమన్ గారు ఖాళీగానే ఉన్నారు అన్నట్టు అన్నారు. సో అప్పుడు సుమన్ గారు అండ్ సృష్టి డ్యూటీ సుమన్ గారికి ఇచ్చి సో ఇంకా అందరికీ బాగా చెప్పేసి సృష్టి గారు స్టేజ్ నుంచి వెళ్ళిపోయారు. సో ఇక్కడతో ఎపిసోడ్ బిగ్ బాస్ ఎండ్ చేశారు. సో గుడ్ ఎపిసోడ్. ఫస్ట్ వీకెండ్ బాగా జరిగింది, ఎందుకంటే మనకు తెలుసు ఇష్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ నాగార్జున గారు కూడా అన్ని ఏమంటారు పాయింట్ బై పాయింట్ అన్ని డీల్ చేశారు.
అండ్ వీడియోస్ కూడా చూపించారు. సో ఫస్ట్ వీక్లోనే వీడియోస్ కూడా చూపించి ఎక్స్టెన్సివ్గా అన్నీ చెప్పడం అనేది ఇట్స్ గుడ్ థింగ్. అంటే చాలా సీరియస్గా నడుస్తుంది గేమ్. సో ఎందుకంటే కంటెస్టెంట్స్ ఇన్ని పాయింట్స్ ఇచ్చినప్పుడే హోస్ట్ వచ్చినప్పుడు ఆ పాయింట్స్ డిస్కస్ చేయడం, ఎక్కువ మంది కవర్ అవ్వడం, సో అదంతా జరిగినప్పుడే మనకి ఆ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పటికైతే బాగుంది. సో నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుందో చూద్దాం. సో అప్పటి వరకు మేమైనా మర్చిపోతే, లేకపోతే లేదు ఇంకా ఈ ఇష్యూ గురించి మీరు మాట్లాడలేదు, ఈ దీంట్లో వీళ్ళు తప్పు వీళ్ళు అంటారేంటి అన్నట్టు మీకు ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ ఉంటే కమెంట్స్లో చెప్పండి. సో నెక్స్ట్ వీడియోలో వి విల్ డిస్కస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.